హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధాన్ డైరీస్. దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఈరోజు 4వ రోజు అలంకరణ వచ్చేసి లలిత త్రిపుర సుందరి దేవి చిదగ్నికుండ సంభూత దేవ కార్యసముద్యత. అంటే పూర్వం బండాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తుండగా బాధ పెడుతుండగా దేవతలు మునులు అందరూ కలిసి హోమాన్ని నిర్వహించి ఆది ప్రకృతి అయిన ఆది పరాశక్తి అయిన మహామాయ అయిన ఆ దేవతని, ఆ అమ్మవారిని రూపం దాల్చి నిర్గుణ రూపం నుంచి సగుణ రూపం దాల్చి ఆ బండాసురుడి నుంచి కాపాడమని వేడుకోగా అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా ఉద్భవించి బండాసురుడిని వధించి దేవతల కోరిక నెరవేరుస్తారండి. అలాగే అమ్మవారిని ఎప్పుడైనా చూస్తే చతుర్బాహు అంటే 4 చేతులు ఉంటాయండి. అంటే పురుషార్థ తత్వములైన ధర్మార్థ కామ మోక్షాలను మనకెప్పుడు ప్రసాదిస్తారని అర్థం అండి. ఆమెను కొలిచిన పూజించిన భక్తితో. అలాగే అమ్మవారిని ఎప్పుడైనా గమనిస్తే పంచబ్రహ్మాసన స్థిత అంటే పంచ పురుషులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్ర, సదాశివ మీద ఆసీనులై ఉంటుందండి. అంటే అందరికన్నా ఆమె పవర్ఫుల్ అని, ఆమె ఆది ప్రకృతి అని, భువనేశ్వరి అని, మణిదేవి మహారాణి అని కూడా అంటూ ఉంటారండి. అలాగే నా ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నేనేమన్నా తప్పు చెప్పు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.